ఏకంగా బీచ్ ని దొంగతనం చేశారు తెలుసా? ఈ వీడియోలో అలాంటి 2 దొంగతనాలు చెప్తా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవునా నిజమా? 2002లో కొంతమంది దొంగలు అడవి నుంచి 800 సంవత్సరాల పాత చెట్టును కోసి తీసుకువెళ్లాలనుకున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా గానీ సగం వరకే దాన్ని కట్ చేసి వదిలేశారు. సో అలా వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకవేళ ఆ చెట్టు ఎవరి మీదైనా పడితే ప్రమాదం అని పూర్తిగా కట్ చేశారు. అది అక్కడే వదిలేశారు. తర్వాత దాన్ని చూసిన దొంగలు దొరికిందే అవకాశంగా భావించి ఆ చెట్టుని తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికీ ఆ చెట్టుని ఎలా తీసుకెళ్లారో ఎవరికీ తెలియదు. నెంబర్ 2, బీచ్ దొంగతనం. ఈ విషయాన్ని మీరు నమ్మలేకపోవచ్చు, కానీ ఇది నిజం. ఈ బీచ్ లో వైట్ శాండ్ చాలా ఉంటుంది. అది సాధారణమైన ఇసుక కంటే చాలా ఎక్కువ ధర ఉంటుంది. అందుకనే దొంగలు 400 ఫీట్ లోతు వరకు తవ్వి ఆ శాండ్ మొత్తాన్ని తీసుకువెళ్లారు. కానీ అంత శాండ్ తీసుకెళ్లాలంటే మినిమం 500 ట్రక్స్ కావాలంట. కానీ ఆ చుట్టుపక్కల ఒక్క టైర్ యొక్క మార్క్ కూడా లేదు. ఇలాంటి మరికొన్ని వినాలనుకుంటే మన డ్యూడ్ ఇట్స్ ట్రూత్ ఆఫ్ లైఫ్ ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.